హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ముందు వీడియోస్లో నేను హ్యాండ్స్ కటింగ్ అనేది ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో చూపించాను. సో బిగినర్స్కి అర్థం అవ్వాలని చెప్పి నేను పార్ట్స్గా ముందుగా అయితే పెట్టేశాను అనమాట. సో అంటే హ్యాండ్స్ కటింగ్ ఒక పార్ట్ లాగా, బ్యాక్ పార్ట్లో మనకి చంక భాగం దగ్గర టైట్గా పట్టేసినట్టు రాకుండా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలో కూడా పార్ట్ 2 లాగా పెట్టాను. సో తర్వాత ఈ వీడియోలో వచ్చేసి టోటల్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను మళ్ళీ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో లెంత్గా పెడుతున్నాను అనమాట. సో ఒకవేళ ఆ వీడియోస్ అనేవి చూడకుండా డైరెక్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళైతే కంప్లీట్గా చూస్తారు కదా అని చెప్పి మళ్ళీ నేను కంప్లీట్గా ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. సో ముందుగా వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా క్లాత్ని 4 ఫోల్డ్స్ లాగా వేసుకోవాలన్నమాట. సో ఇలా 4 ఫోల్డ్స్ లాగా వేసుకున్నప్పుడు నేను ఒకే సైడు మనకి లైనింగ్ పీస్ అనేది జాయింట్ పడేలాగా ఇలా ఎక్కువ తక్కువగా ఫోల్డింగ్ అనేది వేసాను అనమాట. సో అంటే మనం లైనింగ్ పీస్ అనేది అతికినప్పుడు ఒకే వైపు జాయింట్ అనేది పడేలాగా అనమాట. సో ఇలా అయితే మనకు వర్క్ ఈజీగా అవుతుంది. బ్లౌజెస్ అనేవి తక్కువ టైంలో మనం ఎక్కువ స్టిచ్ చేయొచ్చు అనమాట. సో ఇలా నేను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ హెమ్మింగ్ కోసం మనం కింద వైపున ఫోల్డింగ్ అనేది వేస్తాం కదా. సో ఆ ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచు అలాగే 1 ఇంచ్ అనేది మనం డైరెక్ట్ ఫోల్డ్ అనేది వేస్తాం కాబట్టి పట్టీలాగా. సో అందుకోసం మార్కింగ్ అనేది చేసి ఇలా లూజ్ అనేది ఒకసారి మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో ఒకవేళ మన బ్లౌజ్ లూజ్ ఒకవేళ పెంచుకోవాలనుకుంటే ఇక్కడే మనం ఎక్కువగా తీసుకోవాలి, లేదా పొడవు పెంచుకోవాలనుకున్నా కూడా మనం ఇక్కడే బ్లౌజ్ పొడవు అనేది పెంచాలన్నమాట. సో నేను ఇప్పుడు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ కంటే పొడవు అనేది నేను ఎక్కువగా తీసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో మనం పై వైపున ఎక్స్ట్రా మార్కింగ్ 1 ఇంచ్ అనేది చేసాం కదా. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కిందన కూడా నేను మార్కింగ్ అనేది చేశాను. సో ఎందుకంటే బ్లౌజ్ మనకి డౌన్ అనేది తెలియడం కోసం అనమాట, మార్కింగ్ అనేది చేయడం కోసం. డైరెక్ట్గా అయినా చేయొచ్చు. బిగినర్స్కి హ్యాండ్ డౌన్ అనేది ఎంత ఉందనేది కన్ఫ్యూజ్ అవుతారు కదా పొడవు పెంచినప్పుడు. సో అందుకోసం ఈ మధ్యలో నుంచి మనం పెట్టుకొని అయినా ఇక్కడ సైడ్కి మనం హ్యాండ్ డౌన్ అనేది ఎంత ఉన్నదనేది నేను 2 మార్కింగ్స్ అనేవి చేశాను కదా, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. మరి హ్యాండ్ లూజ్ అనేది టైట్గా అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా పెంచి నేను మార్కింగ్ అనేది చేస్తాను, ఒకసారి చూడండి. సో తర్వాత హ్యాండ్ డౌన్ అనేది నేను ఇక్కడ 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇలా 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసేసి మనకి ఇక్కడ లూజ్ అనేది 7.5 ఇంచ్ ఉంది. ఇది హ్యాండ్ యొక్క చంక భాగం దగ్గర లూజ్ అనమాట. సో ఇలా 1/2 ఇంచ్ అనేది నేను కొంచెం ఎక్కువగా పెట్టాను అనమాట. అంటే 1 ఇంచ్ అనేది మనం పెంచాం కాబట్టి మనకు హ్యాండ్ పై వైపుకు వెళ్ళే కొద్దీ లూజ్ అనేది ఉంటుంది కదా, అందుకోసం. సో ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2.5 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసి సో ఇంకొక స్ట్రైట్ లైన్ అనేది తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ అనేది తీసినప్పుడు 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసి ఇలా ఫ్రీ హ్యాండ్తో మనకి హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. సో మీకు ఇంకా నెమ్మదిగా క్లియర్గా కావాలంటే నేను ముందు వీడియోలో డీటెయిల్గా హ్యాండ్ కటింగ్ సపరేట్ వీడియో అనేది నేను బిగినర్స్కి అర్థం అవ్వాలని చెప్పి చూపించాను. సో ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది. ఇది ఒకవేళ అర్థం కాకపోతే హ్యాండ్ కటింగ్ మీరు అక్కడైనా చూడొచ్చు. సో 1.5 ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టిన దగ్గర నుంచి మనం లూజ్ తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా టేప్ అనేది పెట్టేసి మధ్యలోకి ఫోల్డింగ్ అనేది వేస్తే అక్కడ హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ లోత్ వచ్చేసి 1 ఇంచ్ కంటే తక్కువ, అంటే 1 ఇంచ్ పెడితే ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకోసం 1 ఇంచ్ కంటే ఒక 2 పాయింట్లు తక్కువ పెట్టుకొని ఇలా హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలా హ్యాండ్ లోత్ అనేది తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ట్రా లూజ్ దగ్గర కూడా నేను చిన్న గుర్తు కోసం కట్ చేశాను అనమాట. సో ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత మనం హ్యాండ్ కటింగ్ అనేది ఒక వైపు చేసాం కదా. సో ఇంకో వైపు వచ్చేసి మనకి స్ట్రైట్గా ఉంటుంది క్లాత్. సో అటువైపు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా లైనింగ్ని మనం పిండేసిన తర్వాత మనం స్టిఫ్గా ఐరన్ అనేది చేసుకోండి డబుల్ ఫోల్డింగ్ మీద. మార్కింగ్ అనేది చేసినప్పుడు నీట్గా ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఐరన్ చేసి ఉంటే మనకి నీట్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది అనమాట.
సో ఇక్కడ మనకి ఐరన్ చేసినప్పుడు పిండి ఐరన్ చేసినప్పుడు ఎక్స్ట్రా వస్తుంది కదా క్లాత్, దాన్ని అయితే నేను స్ట్రైట్గా ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ అనేది చేసి స్ట్రైట్గా కటింగ్ అనేది చేశాను. సో చేసిన తర్వాత బ్లౌజ్ని వచ్చేసి ఇలా 4 ఫోల్డ్స్ లాగా వేసుకున్నాను అనమాట. సో వీడియోని జాగ్రత్తగా మీరు స్లోగా అయితే చూడండి, స్కిప్ చేస్తూ చూస్తే అసలు అర్థం అవ్వదు. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది చేసి ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది టక్స్ కోసం చేశాను. సో తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా మనకి నెక్ డీప్ అనేది ఎంత ఉందనేది కూడా నేను ఒక మార్కింగ్ అనేది చేసి బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో నాకు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ కంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పొడవు కావాలన్నమాట. సో అందుకోసం నేను ఎక్స్ట్రా అనేది పెట్టాను ఇక్కడే. ఇలా ఎక్స్ట్రా మనం పొడవు అనేది పెట్టినప్పుడు ఒకవేళ మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ డీప్ అనేది తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా ఇక్కడే మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులతో కలిపి నేను 11 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచేలాగా నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు ఎక్స్ట్రా ఖర్చులతో కలిపి 15.5 ఉందన్నమాట. 15.5 ఇంచులు అయితే ఉంది. అంటే ఎక్స్ట్రా మనకి పైన షోల్డర్కి కింద వైపున మనం నడుం పట్టి అనేది అతికినప్పుడు పోగా 14.5 అయితే ఉంటుంది అనమాట. సో ఇలా ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఒకవేళ మీది చిన్న సైజ్ బ్లౌజ్ కనుక అయితే 5 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోండి. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 5.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేశాను. సో ఇది వచ్చేసి 36 to 38 సైజు వరకు అయితే మనకి మెజర్మెంట్ జస్ట్ సైడ్ జాయింట్ అనేది తేడా తప్ప మనకి మిగతా అంతా సేమ్ యాస్టీస్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేశాను. సో చేసి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది మళ్ళీ చేశాను అనమాట 9 ఇంచెస్కి చేసి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత 3 ఇంచెస్కి షోల్డర్ అనేది పెట్టేశాను. కింద వైపున మనకి నెక్ డీప్ అంటే వెడల్పు దగ్గర కూడా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేశాను. సో చేసుకున్న తర్వాత బాక్స్ లాగా ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకొని స్క్వైర్ రౌండ్ నెక్ లాగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు చంక భాగం దగ్గర మనకి క్లాత్ అనేది మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. సో ఎప్పుడైనా మనం కాజా వేస్తాం కదా, ఫస్ట్ కాజా. సో అక్కడ నుంచి కాజా ఎక్కడ అయితే వేస్తామో అక్కడ నుంచి ఇలా మనం ఎగ్జాక్ట్ కుట్టు వరకు చూసుకోవాలన్నమాట. ఎక్కువ క్లాత్ అనేది సాగదీయకుండా చూసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. సో ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఏ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి, ఒకవేళ మీరు మిస్టేక్స్ ఏమేమి చేస్తున్నారు అనేది కూడా నేను ముందు వీడియోలో ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే వీడియో అనేది పెట్టాను. ఒకసారి మీరు ఇంకెవరైనా చూడకపోతే అది కూడా చూడండి. బిగినర్స్ అయితే డీటెయిల్గా చూపించాను అనమాట. మనకి చంక భాగం దగ్గర ముడతలు వచ్చినా అలాగే మనం హ్యాండ్ అనేది పైకి లేపినప్పుడు పట్టినట్టు ఉంటుంది కదా. సో అలా ఎందుకు ఉంటుంది అనేది చాలా వరకు డౌట్స్ అనేది ఉంటుంది కదా మీకు. సో ఆ డౌట్ క్లియర్ చేయడం కోసం ముందు వీడియో అనేది పెట్టాను. ఒకసారి మీరు ఆ వీడియోని కూడా చూడండి. సో ఆ బ్లూ కలర్ మార్కింగ్ వచ్చేసి మీరు మిస్టేక్ చేసిన మనకి ఆ మార్కింగ్ అనమాట. అంటే నేను చూపించాను ముందు వీడియోలో, అది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఆ మార్కింగ్ అనేది ఎందుకు పెట్టాను అనేది. సో తర్వాత సైడ్స్కి ముడతలు అనేవి రాకుండా ఒక 1 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా తీసుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ మనం టక్స్ దగ్గర నుంచి క్రాస్గా. సో మార్కింగ్ చేసుకున్న మీద నుంచి ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. సో మనం కటింగ్ చేసినప్పుడు కూడా కత్తెరని స్మూత్గా వెళ్ళేలాగా కట్ చేయాలన్నమాట. మనం ఇలా స్మూత్గా రాకుండా కట్ చేసినా కూడా అది ఫినిషింగ్ అనేది బాగా రాదనమాట. హ్యాండ్ మూమెంట్ అనేది పర్ఫెక్ట్గా తిరిగేలాగా మీరు ముందు వేస్ట్ క్లాత్ మీద అయితే రౌండ్గా తిప్పుతూ కట్ చేయండి. సో అప్పుడు మనకి ఇలా రౌండ్స్ కట్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో తర్వాత ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను స్ట్రైట్ పీస్ లాగా అయితే వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసాం కదా ముందు.
సో ఆ బ్యాక్ పార్ట్ని మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఉన్న మిగతా క్లాత్లో మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకొని ఫ్రంట్ సైడ్ ఓపెన్స్ ఉండేలాగా మనకి ఎక్కడైతే ఫ్యాబ్రిక్ అనేది ఉందనేది చూసుకొని ఇలా మనం బ్యాక్ పార్ట్ని అయితే వేసుకోవాలి. సో ఎటువైపు నుంచి వెళ్ళైనా స్ట్రైట్ పీస్ లాగా అయితే వేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం. సో ఇలా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా స్లోగా నెమ్మదిగా మనకి ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేయకుండా ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేయండి. సో ఇలా ఈ ఫ్రంట్ మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ హుక్స్ కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో ఇలా ఫస్ట్ మనకి లోపల సైడ్ ఉన్న లైన్ వచ్చేసి అక్కడి వరకు కరెక్ట్ వస్తుంది అన్నమాట. సో తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసి మనం ప్రిన్స్ కట్కి ఎప్పుడైనా కూడా కింద వైపున వచ్చేసి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చంక భాగం దగ్గర వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలి. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనకి బస్ట్ సైజ్ అనేది వాళ్ళకి తక్కువగా ఉంటుంది కాబట్టి మనం కింద వైపున వచ్చేసి ఒక 1 ఇంచ్, పై వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను కింద వైపున 1.5 ఇంచ్, చంక భాగం దగ్గర వచ్చి 1 ఇంచ్ అనేది నేను మార్కింగ్ అనేది చేశాను అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేశాను. సో ఇలా 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసి తర్వాత సో ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే తీసేయాలన్నమాట. సో చంక భాగం దగ్గర కూడా నేను ఒక మార్కింగ్ అనేది చేశాను తెలియడం కోసం. సో ఇక్కడ క్రాస్గా తీసుకున్నాను కదా, సో అక్కడ కూడా నేను ఒక మార్కింగ్ అనేది చేశాను అనమాట. సో చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కోసం షేప్ కోసం ఇలా రౌండ్గా నెక్ అయితే నేను తీసుకున్నాను. ఇది స్క్వేర్ రౌండ్ నెక్ కాబట్టి నేను 1 ఇంచ్ తీసుకోవట్లేదు అనమాట. ఒకవేళ మీది స్క్వేర్ రౌండ్ నెక్ కాకుండా నార్మల్ రౌండ్ నెక్ అయితే 1 ఇంచ్ తీసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి రౌండ్ అనేది ఇచ్చుకోండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ లైన్ నుంచి నేను మార్కింగ్ అనేది చేశాను, జాగ్రత్తగా గమనించండి. సో తర్వాత వచ్చేసి ఇది 10.5 ఇంచ్కి అయితే బస్ట్ సైజ్ మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో మనకి బస్ట్ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందో ఆ పాయింట్ అనమాట నేను ఈ 10.5 ఇంచ్ మార్కింగ్ చేసింది. సో అక్కడ నుంచి కింద వైపు మనకి పొడుగు అనేది ఉంది కదా బ్లౌజ్, సో అక్కడ వరకు ఇలా టేప్ అనేది మధ్యలో ఫోల్డ్ వేసి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లోపల వైపు ఒక 1/2 ఇంచు, మనకి ఇటు సైడ్ కట్స్ దగ్గర వచ్చేసి ఎక్కువగా 1 ఇంచు అనేది సైడ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత ఈ చంక భాగం దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలన్నమాట. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మన చంక భాగం దగ్గర కూడా ఒక మనకి 1/2 ఇంచ్ ఒక మనకి కరువు కోసం అక్కడ లోతు తీసుకోవడం కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకొని ముందుగా మనం ఇలా సెంటర్ పాయింట్కు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు స్ట్రైట్గా తీసుకొని ఇలా ఫ్రీ హ్యాండ్తో మనం మన బస్ట్ మనకి షేప్ అనేది ఎలా ఉంటుందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో మనం సైడ్కి తిరిగినప్పుడు మన బస్ట్ పాయింట్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ అలా కరెక్ట్గా మనకి షేప్ అనేది వస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇలా షేప్ అనేది గీసుకున్న తర్వాత కింద వైపున వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇది ఎందుకంటే మనం ఈ 2 పీసెస్ అనేవి జాయింట్ అనేది వేసినప్పుడు క్లాత్ అనేది మధ్యలో సరిపోదు అనమాట. సో మనం ఎప్పుడైనా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఆ 1 ఇంచ్కి స్ట్రైట్గా మనం ఏమన్నా ఎక్కువ తక్కువలు వస్తే బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వేసి ఒకసారి మనం స్ట్రైట్గా కట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ముందే మనకి కట్ చేసి అయితే ఉంచొద్దు, మనకి ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ వేసేటప్పుడు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అనమాట. సో ఫస్ట్ అలానే వదిలేసి తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగా అయితే మనం ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మధ్యలో ఇంకొక టక్ పాయింట్ అనమాట ఇది. సో ఇది ఈ విధంగా ఎంతో ఈజీగా ప్రిన్స్ కట్ అనేది మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎప్పుడు స్టార్టింగ్ నేను నేర్చుకున్నప్పటి నుంచి కూడా ఇదే పద్ధతి అనేది ఫాలో అవుతాను. సో నాకు ఫిట్టింగ్ కానీ కస్టమర్స్ దగ్గర నుంచి కానీ ఎలాంటి కంప్లైంట్ అయితే రాలేదు.
సో చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నాకు చాలా కటింగ్స్ నేను పద్ధతిలోనే చూశాను, కాకపోతే నాకు ఇలా నచ్చిందనమాట. మీకు కూడా ఒకసారి కట్ చేసి చూడండి, మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటే ఇదే మెథడ్ అనేది ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను మార్కింగ్స్ చేసిన దగ్గర చిన్న కట్ లాగా పెట్టాను అనమాట, మళ్ళీ జాయింట్ వేసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇక్కడ చంక భాగం దగ్గర కూడా నేను లోత్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇలా ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి నేను 3 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఇది 38 సైజ్ బ్లౌజ్ వరకు కూడా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది 36 అనుకో, ఒక మనకి లోపలికి కుట్ట అనేది ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది. సో ఇంచుమించు మొత్తం కొలతలు అనేవి ఇలానే ఉంటాయన్నమాట. సో ఒకవేళ మనం ప్యాడ్స్ వేసి మనం బ్లౌజ్ స్టిచ్ చేయాలన్నా కూడా సో ఎప్పుడైనా మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట షేప్. సో నేను ముందు వీడియోస్లో కూడా మనకి ప్యాడ్స్ అనేవి పెట్టి ఎలా స్టిచ్ చేయాలనేది కూడా నేను వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.